పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇది సూత్రం. కామకారేణ చైకే పదవిభజన చేస్తే కామకారేణ అనేది తృతీయ విభక్తి అవుతుంది. చ ఏకే అంటే ఒక మతస్థులు ఈ విధంగా చెప్తున్నారు అని. ఏమిటి ఆ సూత్రార్థం చెప్తున్నారు. అనేక మంది విద్వాంసులు స్వేచ్ఛ ద్వారా సంతానాదులను త్యాగము చేసిరి. ఏం చేశారు వాళ్ళు? సంతానంతో మాకేం పని అని చెప్పారు. అందుకని వాళ్ళకి కావలసింది ఆత్మ. దాని మూలాన పుత్రేషణ వాళ్ళకి లేదు. అంటే భార్య పెళ్లి పడాకు లేవన్నమాట. ఏతద్ధస్మవై తత్పూర్వే విద్వాంస ప్రజాం న కామయతే కిం ప్రజా కరిష్యామో ఏషాంనో అయం ఆత్మా అయం లోకః. ఏతద్ స్మ వై తత్పూర్వే విద్వాంస. ఇదే మాకు కావాలి అని పూర్వంలో. ఇక్కడ విద్వాంసులంటే శాస్త్రంలో ఎక్కడ విద్వాంసులు పండితులు అని వచ్చిన జ్ఞాని అన్నమాట. విద్వాంసులు. ప్రజా అంటే సంతానం. నా కామయతే వాళ్ళకి సంతాన కోరిక లేదు. మళ్ళీ ఏమిటంటారు? కిం ప్రజా కరిష్యాము, ప్రజల ద్వారా సంతాన ద్వారా ఏం చేస్తాము? ఎందుకని? నహ అస్మాకం ఏషాం నహ మాకు అయం ఆత్మ అయం లోక. ఈ ఆత్మే లోకము. ఈ ఆత్మే మాకు కావాలి. అందుకని మేము ప్రజలు కోరుకోవట్లేదు అన్నారు. బ్రహ్మవేత్తలకు వారు సంతానమును కోరరు. ఇక్కడ విద్వాంస అన్నప్పుడు బ్రహ్మవేత్తలకు వారు అన్నాడు. కానీ బ్రహ్మజ్ఞానం పొందాలనుకున్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళని వివిధిషు సన్యాసులు అంటారు. ఇంకా బ్రహ్మవేత్త కాలేదు. బ్రహ్మవేత్త అవ్వాలనే కోరిక ఉంది. అటువంటి వాళ్ళు కూడా ఈ సంతానాన్ని కోరరు. ఉత్తేజన విత్తేజన లోకేజన వదిలిపెట్టేసేసి సన్యాసం తీసుకుని శ్రవణమధ్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళని ఏమిటంటారు? వివిధిషు సన్యాసులు అంటారు. అంటే బ్రహ్మవేత్త కావాలని కోరుకుంటున్నారన్నమాట. వాళ్ళు కూడా సంతానాన్ని చేస్తారు. సంతానమును కోరరు. సర్వ ప్రపంచము మనకు ఆత్మభూతమై ఉండగా వాళ్ళు ఏమిటంటారు? ఈ ప్రపంచమంతా మాకు ఆత్మభూతమై ఉంది, ఇక పుత్రులు దేనికి అని. వారితో మనము సాధించవలసిన కార్యం ఏది అంటారు. వారితో అంటే ఆ సంతానంతో మనం సాధించవలసిన కార్యం ఏముంది అంటారు. అంటే శాస్త్రంలో చెప్పారు, పుత్రేషణ అయం లోకో జయ.
పుత్రుల ద్వారా ఈ లోకాన్ని జయించట. అంటే నువ్వు ఏమైనా శాస్త్రీయ కర్మ చేసావో అది సగం ఉండిపోయింది, అది పుత్రులు పూర్తి చేస్తారు. వేరే దగ్గర అప్పు తీసుకున్నావు, అప్పు తీర్చలేదు, అది పుత్రులు తీరుస్తారు. తర్వాత పుత్రుల ద్వారా వాళ్ళకి ఇచ్చిన సంస్కారం ద్వారా బలానా వాళ్ళ వంశం బలానా వాడు అని లోకంలో కీర్తి కూడా వస్తుంది. ఇదంతా శాస్త్రంలో ఏం చెప్పారు? ఈ లోకం మాత్రమే జయించవచ్చు. కర్మణ పితృలోక, వేద కర్మలు యజ్ఞాగాదులు చేస్తే పితృలోకం అంటే స్వర్గం, స్వర్గానికి పోవచ్చు. అంతేకాని మోక్షం దొరకదు కర్మ ద్వారా, పుత్రుల ద్వారా. అందుకని ఏమిటంటారు? వారలతో మనము సాధించవలసిన కార్యం ఏది? ఈ శృతి ద్వారా స్పష్టంగా ప్రతిపాదించబడింది. ఏమిటి? తత్వజ్ఞానం కర్మాంగము కాదు. సిద్ధార్థ చెప్తున్నాడు, తత్వజ్ఞానము కర్మాంగము కాదు. ఎందుకంటే వాడు పూర్వమీమాంసయి, ఈ తత్వజ్ఞానం కర్మాంగం అన్నాడు. అంతేకాక విద్వాంసులు స్వేచ్ఛతో సంతానాదులను త్యజించు సూచన కూడా కలదు. సంతానం వదిలిపెట్టేస్తారు. అది ఇంతవరకు సూత్రం అర్థమైంది. అంటే కామకారేణ ఏకే, స్వేచ్ఛగా వాళ్ళు ఆ విద్వాంసులు సంతానాన్ని కోరరు. ఎందుకు? బ్రహ్మజ్ఞానం కావాలి, లేకపోతే బ్రహ్మజ్ఞానమై ఉన్నారు కనుక. ఇది ఏమిటి చెప్తోంది? నువ్వు చెప్పిన ప్రకారము బ్రహ్మజ్ఞానము కర్మాంగము కాదు నాయన. ఇది కర్మ ప్రసక్తే లేదు. అన్ని వదిలిపెట్టేసేసి భిక్షాటన చేసుకుంటూ వాళ్ళు శ్రవణ నిధ్యాసనలు వేదాంత చింతన చేస్తూ ఉంటారు. ఇక్కడ కర్మ ప్రసంగం ఎక్కడుంది? అందుకని ఈ ఆత్మజ్ఞానం స్వతంత్రము, ఇది కర్మాంగం కాదు అని చెప్పారు. తత్వజ్ఞానం యొక్క ఫలమును ప్రత్యక్షముగా ఆవించుకొనిన కొందరు విద్వాంసులు జ్ఞానమును సమర్థించుచు అన్య ఫలములకు సాధనలు సంతానాదుల ప్రయోజనాభావం చూచుచు, ప్రయోజన అభావం, ప్రయోజనం లేదు, సంతానాదులను స్వేచ్ఛతో త్యాగం చేసిరి. స్వేచ్ఛగా. ఏతదస్మై తత్పూర్వే విద్వాంస ప్రజాం న కామయతే కిం ప్రజయా కరిష్యామో ఏషాంనో అయం ఆత్మ అయం లోక. ముందు సూత్రార్థం చెప్పేటప్పుడు చెప్తాము ఈ మంత్రం, మళ్ళీ సూత్ర వివరణ చేసేటప్పుడు కూడా అక్కడ నుండే చెప్తాం అన్నమాట. ప్రాచీన బ్రహ్మవేత్తలు సంతానమును మరియు కర్మల కోరిక లేనివారు. సంతాన కోరిక లేదు, కర్మల కోరిక లేదు. ప్రాచీన బ్రహ్మవేత్తలు సంతానమును మరియు కర్మల కోరిక లేనివారు. సర్వ ప్రపంచము మనకు ఆత్మభూతమై ఉండా. ఎందుకని? శృతుల ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు, అనుభవించారు తత్వజ్ఞానం. అంతా ఆత్మస్వరూపమే. ఇక పుత్రాదులతో ఏమి చేయదుము. ఒకటే ఆత్మ ఉన్నప్పుడు, అదే తను అయ్యినప్పుడు ఇంకేమిటి కోరతాడు? రెండోది ఉంటే ఏమన్నా కోరతాడు, రెండోది లేదంటాడు కదా వాడు. అందుకని వాళ్ళతో మనం సాధించవలసిన కార్యం ఏది అంత. మొదటి వాక్యముల్లో స్వేచ్ఛాత్యాగము, స్వేచ్ఛగా వాళ్ళని అన్ని వదిలిపెట్టేశారు. అందువలన విద్య యొక్క ఫలము అనుభవ సిద్ధమవుట వలన. విద్య అంటే ఇక్కడ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఆత్మానుభూతి. అది
అనుభవ సిద్ధం. దాని కర్మశేషము మరియు విద్యా విషయక ఫలశ్రుతిని అర్థవాదం అంటే సరికాదు. ఇది కర్మశేషము, ఈ విద్య అని స్తుతి చేయడం సరికాదు అంటాడు. అంటే ఈ జ్ఞానము కర్మశేషము కాదు, అది తేలింది. ఉపమర్దంచ, ఇంకా ఏమిటి ఉపమర్దనం అంటే? ఏదైనా వస్తువు ఉందనుకో, అది కాలుతో తొక్కి దాన్ని పొడి చేసి పారేయడం ఉపమర్దం అంటారు. అంటే దాని యొక్క ఉపస్థితిని వాళ్ళు ఒప్పుకోరు, అది ఉపమర్దం. ఎత్రతు అస్య సర్వం ఆత్మైవాభూత్ కేనకం పశ్యేత్ అన్నారు. కర్మానుష్ఠానమునకు కారణమైన అజ్ఞానం వలన క్రియాకర్త కర్మ సాధములు ఫలము మొదలు అణిచివేయును. ఎవరికైతే అంతా ఆత్మస్వరూపము అని అనుభవంలోకి వచ్చిందో వాళ్ళు క్రియ, కర్త, కర్మ, ఆ కర్మ సాధనము, ఆ కర్మ ఫలము మొదలన్నీ ఒప్పుకోరు, తీసేస్తారు. ఉపబద్ధం అంటే అణిచివేస్తారని రాశాడు ఇక్కడ. అందువల్ల కూడా కర్మకు విరోధమగుడున బ్రహ్మ విద్య కర్మాంగం కాదు. ఇది సిద్ధాంతం చెప్తున్నారు. కర్మకు విరోధం. కర్మలో ముందు నేను అన్నటువంటి అభిమానం జడమైన మనస్సుని ఆత్మ మీద ఆరోపించుకుని ముందు నేనంటాడు. ఆ నేను మీద అభిమానము, అహంకారము. దాని తర్వాత ఇది నా శరీరము, నేను ఈ కర్మ చేసి ఈ ఫలాన్ని పొందుతాను. కర్త భోక్త. కర్మ చెయ్యాలి అంటే, వేద కర్మ చెయ్యాలి అంటే డబ్బు కావాలి, భార్య ఉండాలి. అందుకని పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ కూడా వాళ్ళలో ఉంటాయి. ఇవన్నీ కర్మ చేసే వాళ్ళకు ఉంటాయి. మరి విద్వాంసులకి శరీరాభిమానము ఉండదు, కర్మ చెయ్యరు, భార్యాభర్తలు ఉండరు, పుత్రేణ, లోకేషణ, విత్తేషణ వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టేసి ఆత్మచింతన చేస్తూ ఉంటారు. అది అందుకని కర్మకి జ్ఞానానికి చాలా తేడా ఉంది. కర్మకి ఈ జ్ఞానం విరోధం, ఆత్మజ్ఞానం. అది చెప్తున్నారు. ఎత్ర వా అస్య సర్వమాత్మైవ అభూత్ తత్కేనకం పశ్యేత్. ఎవరికైతే ఇదంతా ఆత్మస్వరూపం అయిందో వాడు దేంతో ఏం చూస్తాడు? ఉన్నది ఒకటే. అంటే అక్కడ కర్త, కర్మ, క్రియ ఉండవు అని అర్థం. శృతిలో కర్మాధికారమునకు కారణమైన క్రియాదు, క్రియాకర్త కర్మ సంపూర్ణముగా అవిద్య యొక్క కార్యం ఒకటి వలన విద్య యొక్క సామర్థ్యం ద్వారా అణిచివేయబడునని చెప్పబడినది. జ్ఞానం ద్వారా అజ్ఞానంతో వచ్చేవన్నీ అణిచివేయబడతాయి. అందువలన వేదాంతంలో చెప్పిన ఆత్మజ్ఞానముతో కర్మాధికారము నాశనమగును. ఆత్మజ్ఞానం వచ్చిందంటే కర్మాధికారం పోతుంది. జ్ఞానము
కర్మకు అంగం కాదు. ముఖ్యమేంటి? ఈ జ్ఞానం కర్మకి అంగం కాదు. తర్వాత సూత్రం, ఊర్ధ్వరేతస్సుచ శబ్దేహి. ఇక్కడ శబ్దము అంటే శృతి, వేదం. హి అంటే నిశ్చయముగా. ఊర్ధ్వరేతస్సు అంటే బ్రహ్మచర్యం పాలించే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం అని చెప్తారు. వాళ్ళకి అమృతత్వం దొరుకుతుంది అని చెప్తారు. ఇది ఛాందోగ్యోపనిషత్తులో వస్తుంది మంత్రం. ఏమిటి? త్రయో ధర్మస్కందాః అని. బ్రహ్మ సంస్థో అమృతత్వం ఏది. ధర్మానికి 3 భాగాలు. బ్రహ్మచర్యాశ్రమంలో ధర్మం ఆచరించాలి, గృహస్థాశ్రమంలో ధర్మాన్ని పాటించాలి, తర్వాత వానప్రస్థాశ్రమంలో కూడా వేద విహిత ధర్మాలు పాటించాలి. కానీ 4వ ఆశ్రమం సన్యాసాశ్రమానికి ధర్మాలు వేరు. ఏమిటి? ఒకటే ధర్మం, సన్యస్య శ్రవణం కుర్యాత్. వీడి కర్మ, సంధ్యావందనం, ప్రాయశ్చిత్తం, సకామ కర్మ, నిష్కామ కర్మ, ప్రాయశ్చిత్త కర్మ, ఇలాంటివి ఏమీ ఉండవు. అందుకని వాళ్ళని ఏమిటన్నారు? బ్రహ్మ సంస్థ, బ్రహ్మని స్థిత, బ్రహ్మని చరంతి, ఆ బ్రహ్మచింతన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మళ్ళీ శరీరంతో పుట్టారు. బ్రహ్మ సంస్థతో అమృతత్వం ఈయనమృత. అమృత అంటే ఒకసారి చచ్చినా మళ్ళీ చావరు అని, అంటే మళ్ళీ పుట్టరు అని అర్థం. అది అందుకని ఏమిటారు? ఊర్ధ్వరేతస్సు అంటే బ్రహ్మచర్యం పాలించి వాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారు అని కూడా చెప్పారు. మరియు సన్యాసాశ్రమములో బ్రహ్మ విద్య వినబడుతున్నది. అందువలన కూడా బ్రహ్మ విద్య కర్మాంగం కాదు. ఇందులో కనుక సన్యాసాశ్రమం త్రయో ధర్మస్కందాన బ్రహ్మచర్య, గానస్థ, వానప్రస్థములను 3 ధర్మ విభాగములు. అనుప్రసంగములో బ్రహ్మ సంస్థో అమృతత్వమేతి. పూర్తిగా బ్రహ్మచింతనలో మునిగిన పురుషుడు అమరత్వమును పొందును. అది మళ్ళీ ఇంకో చోట చెప్పారు, ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. ఈ ఆత్మలోకాన్నే కావాలి అనుకని కోరుకునే వాళ్ళు పరివ్రాజకులు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి లోకైనా విద్యలాగా వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు. ఆత్మయే లోకమని ఆత్మలోకమును కోరువారు సంపూర్ణ కర్మలను త్యజించి సన్యసించారు. మళ్ళీ ఏమని చెప్పారు? బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్. ఇక్కడ ఇది జాబాలు ఉపనిషత్తు. ఇందులో బ్రహ్మచర్య ఆశ్రమం నుంచే సన్యాసం తీసుకోవచ్చు అని, అంటే గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించవలసిన పని లేదు అని కూడా చెప్పారు. ఎవరికైతే ఎప్పుడు వైరాగ్యం వస్తే
గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడో వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడో అప్పుడు కూడా వాళ్ళు కూడా సన్యాసం తీసుకోవచ్చు. కానీ కొంతమంది బ్రహ్మచర్య ఆశ్రమం అంటే సన్యాసం తీసుకుంటారు. అంటే ఒక మహాపురుషుడు చెప్పాడు, ఏమిటి, పువ్వు వాసన చూసి దేవుడికి పెట్టినట్టు లెక్కట. ఏమిటి, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమం నుంచి సన్యాసం తీసుకోవడం. బ్రహ్మచర్యాశ్రమం అంటే పువ్వు వాసన చూడకుండా తిన్నగా దేవుడికి సమర్పించడం. అందుకని బ్రహ్మచర్యాదేవ ప్రవరజేత అని చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమం నుంచి సన్యసించవచ్చును. మరి అటువంటి వాళ్ళకి అంత చిన్న వయస్సులో వైరాగ్యం ఎలాగొస్తుంది అంటే, పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి సత్కర్మల వల్ల ఈ ప్రపంచం నుంచి వాళ్ళకి వైరాగ్యం కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న సుఖభోగాలతో వాళ్ళకి పని ఉండదు. అందుకని బ్రహ్మచర్యం అని శృతి వాక్యము ద్వారా సన్యాసాసం వినిపించుతున్నందువలన ఇది ప్రామాణికము. అందువలన బ్రహ్మ విద్య స్వతంత్రముగా పురుషార్థ సాధక బొగుట వలన కర్మాంగము కాదు అని చెప్పి 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 ఆ పూర్వపక్షి గుండు వాయించేశాడు. కర్మాంగం అని చెప్పేటప్పటికీ కాదురా బాబు అని. అది ఇప్పుడు తర్వాత అధికరణం, పరామర్శాధికరణం. ఇందులో దీన్ని రెండు రకాలుగా వ్యాఖ్యానం చేశారు. అంటే ఈ అధికరణానికి రెండు రకాల అర్థాలు చెప్పారు. అందులో ప్రథమ వర్ణకం అధికరణం చెప్పేటప్పుడు 5 విషయాలు చెప్పాలి. సంగతి అంటే మన ఇంగ్లీష్లో చెప్తాం కాంటెక్స్ట్ అని. ఏమిట్రా కాంటెక్స్ట్ అంటే, ముందు సన్యాసాశ్రమం ఉన్నదని ప్రమాణములు చూపిరి, అది విధివాక్యముల అభావం వలన ఎట్లు సంభవం అగును. విధి లేదంటాడు, సన్యాసం విధి. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారు, స్వర్గకామో యజేత అంటే స్వర్గం కావాలనుకున్నవాడు దశపూర్ణమాస యాగం చెయ్యాలి. ఈ చెయ్యాలి అన్నది విధి. తర్వాత దగ్ధా జుహోతి ఇంద్రియ కామ, ఇంద్రియాల పుష్టి కావాలనుకున్నవాడు పెరుగుతో హవనం చేయాలి. అంటే ఊరికే కూర్చుని అగ్ని వెలిగించి అందులో పెరుగు పోస్తే కుదరదు. ముందు నుంచి వాడు గృహస్థాశ్రమంలో ఉండి సంధ్యావందనము గాయత్రి జపం చేస్తూ అగ్నిహోత్రం రోజు చేస్తూ ఉండేటువంటి వాడు 3 రకాల అగ్నులు ఇంట్లో ఉన్నటువంటి వాడు, వాడికి ఇంద్రియ పుష్టి కావాలి అనుకుంటే వాడు చేయొచ్చు. అగ్నిహోత్రంలో పెరుగు వేసి ఇంద్రియ పుష్టి కావాలని కోరుకోవచ్చు. కోరుకోవాలి అన్నది విధి అన్నమాట. అలాగా మీ సన్యాసానికి ఎక్కడా విధి వాక్యం లేదు అంటాడు పూర్వపక్షం. ఇది ఆక్షేప సంగతి.
సన్యాసాశ్రమం యొక్క విధిపై విచారము. సంశయం, సన్యాసాశ్రమం శాస్త్రవిహితమా కాదా? పూర్వపక్షం, సన్యాసాశ్రమకు విధానము లేదు. దీనికి విపరీతంగా ఎవడు అగ్నిహోత్రము ఉద్వాసన చేయునో వాడు దేవతల విషయములో వీరహత్య చేసిన వాడును అను నిషేధ వచనము కూడా కనిపిస్తున్నది. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడైతే అగ్నిహోత్రం తప్పకుండా చేసి తీరాలి. వాడు అగ్నిహోత్రం చేయడం వదిలిపెట్టేసినట్లయితే ముందు సంధ్యావందనం తప్పకుండా చెయ్యాలి, తర్వాత గాయత్రి జపం చెయ్యాలి, తర్వాత అగ్నిహోత్రం చేయాలి. ఆ తర్వాత భార్య బిడ్డలు వాళ్ళకి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేయడం, ఉద్యోగం అనే తర్వాత అన్నమాట. కానీ ఎవడైతే ఈ అగ్నిహోత్రం చెయ్యట్లేదో అటువంటి వాడు వీరహత్య చేసిన వాడు అన్నారు. అని మరి సన్యాసులకు అగ్నిహోత్రం లేదు కదా. ఇక్కడ విధి కనిపిస్తోంది, గృహస్థాశ్రమంలో సన్యాసాలు విధి కనిపించట్లేదు అంటాడు. అగ్నిహోత్రము సన్యాసనం ఇలాంటివి వదిలిపెట్టేస్తే వాళ్ళని దేవతలను చంపిన వాళ్ళు అని పాపం కూడా వస్తుందని కూడా చెప్పారు. ఒకవేళ స్మృతిలో ఎచ్చటైన సన్యాస విధానం ఉండినా అది కేవలము గుడ్డి వారికి కుంటి వారులకు, వారికి కర్మలందు అధికారం లేదు అంటారు. అది పూర్వపక్షం. అంటే కర్మలు చేసేటప్పుడు అగ్నిహోత్రంలో నెయ్యి వేయాలి. ఆ వేసే నెయ్యి ముందు పక్కన కూర్చుని భార్య చూడాలి. భార్య యొక్క నీడ ఆ నెయ్యిలో పడాలి. అప్పుడు ఆ నెయ్యి పవిత్రం అవుతుంది. లేకపోతే ఒకసారి ఏం చేస్తారు అంటే ఒక పరదా కట్టేస్తారు, ఆ మెట్ల కింద ఈ కరిగిన నెయ్యి వేస్తారు, నెయ్యి పెడతారు. ఇప్పుడు పరదాయిలో ఎత్తి పట్టుకుంటే ఆవరణం అన్నమాట. ఆ భార్య మెట్లు ఎక్కుతుంది. మెట్లు ఎక్కినప్పుడు ఆ భార్య నీడ ఈ నెయ్యిలో పడాలి. అది వాడు చూడాలి. ఎవడు? యజమానుడు. యజమాని నీడని యజమానుడు చూడాలి. అప్పుడు ఆ నెయ్యి పవిత్రం అవుతుంది. అంటే యజ్ఞాలు చేసే వాళ్ళకి కళ్ళు సమంగా ఉండాలి అని అర్థం. కుంటివారు అన్నప్పుడు అది ఆ అగ్నిహోత్రానికి ప్రదక్షిణలు చేస్తారు. అంగవైకల్యం ఉంటే, అంటే ఒక కాలో చెయ్యలేదనుకో, వాడు కర్మకు పనికిరాడు. అలాగే కాలు, చెయ్యి, ముక్కు, నోరు లేని వాళ్ళు కూడా సన్యాసానికి కూడా పనికిరారు. అందుకని వాడు అంటాడు, పూర్వపక్షం అంటున్నాడు, గుడ్డి వాళ్ళకి కుంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కర్మలో అధికారం లేదు, అటువంటి వాళ్ళు సన్యాసం తీసుకుని ఏదో ఆడవని, ఉక్కుపుడులా దిట్టంగా ఉన్నవాడు ఎందుకు సన్యాసం తీసుకోవాలి అంటాడు, కర్మ చేయాలంటాడు. ఎవడు? పూర్వపక్షి. అది
వాడి ప్రశ్న. అప్పుడు సిద్ధాంతం, గృహస్థాశ్రమలే సన్యాసాశ్రమునకు కూడా శాస్త్రములో విధానము కలదు. విధానం ఉంది నాయన. విధి యొక్క శ్రవణము లేకపోయినను అపూర్వార్థ రూపంలో విధి యొక్క కల్పన చేయవచ్చు. విధి వినిపించట్లేదన్నావు నువ్వు, ఏం పర్వాలేదు, విధి కల్పన చేయవచ్చు అంటాడు. వీరహ అనుసృతి అగ్నిహోత్రమును సిద్ధించి చేసిన గృహస్థుని గురించి చెప్పినది. గృహస్థుడయ్యుండి అగ్నిహోత్రం చేయకపోతే వాడికి దోషం చెప్పారు. అది మరి నువ్వేమిటన్నావు, గుడ్డి వాళ్లకు కుంటి వాళ్లకు వేరుగా సన్యాసం చెప్పబడినది. అందువలన స్వస్థ త్రైవర్ణికులకు విధి వినపడుతున్నది. చూడు, ఇప్పుడు అంటే గుడ్డి వాళ్ళకి కుంటి వాళ్ళకి కూడా సన్యాసంలో అధికారం లేదనమాట. కర్మలో అలాగ అధికారంలో అలాగ. స్వస్థం స్వస్మి స్థిత, ఆత్మచింతన చేయగలిగిన వాళ్ళు ఒకటి అర్థం. పూర్తిగా అన్ని అంగ అవయవాలు ఉండి సమంగా ఉన్నవాళ్ళు త్రైవర్ణికులు, శూద్రులుగా. అటువంటి వాళ్ళకి సన్యాసం విధించారు. స్వస్థ త్రైవర్ణికులకు విధి వినపడుతున్నది. బ్రహ్మచర్యం సమాప్య, బ్రహ్మచర్యాస్త్రం పూర్తి చేసి గృహీ భవేత్. బ్రహ్మచారి ఆశ్రమం తర్వాత ఏం చేస్తాడో గృహస్థుడు అవుతాడు. గృహీ భూత్వా వనీ భవేత్. 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత గృహస్థాశ్రమం వదిలిపెట్టి మానప్రస్థాశ్రమం తీసుకోవాలి. గృహీ భూత్వా వనీ భూత్వా ప్రవ్రజేత్. అక్కడ కొంతకాలం మానప్రస్థాశ్రమంలో అరణ్యంలో ఉండి తపస్సు చేసి మనసు శుద్ధి చెందిన తర్వాత వాడు ఆ భార్యను వదిలిపెట్టేసేసి సన్యాసం స్వీకరించాలి. అందుకని బాబు, సన్యాసం యొక్క విధి ఉంది నాయన. బ్రహ్మచర్యాశ్రమం ముగించి గృహస్థాశ్రమము ప్రవేశించవలె. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించవలను. ఆ తర్వాత సన్యసించవలను. ఇది కూడా జాబాలోపనిషత్తులో ఉంది. అది కాకుండా ముందు చెప్పాం ఏమిటి, బ్రహ్మచర్యాదే ప్రబలజే. ఇది క్రమ సన్యాసం, అది డైరెక్ట్ బ్రహ్మచర్యం నుంచి సన్యాసం. అది కూడా విధివాక్యం, తర్వాత చెప్తారు. ఇప్పుడు వైయాసక న్యాయమార్గం. నూర్ధరేత కిం వా అస్తి నాస్త్యసౌ విధానతః వీరఘాతో విధికృప్త బంధ సంజ్ఞాదిగా స్మృతి. ఇది అంధపంగ్వాదిగా స్మృతి అని ఉండాలి. అష్టపూర్వ విధే క్లుప్తే వీర అనగ్నికో గృహీ అంధాదే పుదముక్తత్వాత్ స్వస్థానాం శ్రూయతే విధి. అది ఊర్ధ్వరేత నాస్తి కింవా అస్తి. ఈ ఊర్ధ్వరేతస్సులకి సన్యాసం ఉందా లేదా అది సంశయం. నాస్తి అసౌ అవిధానత. బాబు, శాస్త్రంలో అలాంటి విధానం లేదు నాయన అంటాడు పూర్వపక్షి. మళ్ళీ చెప్పాడు, వీరఘాతో విధిక్లుప్త. వాడు
దేవతలను చంపినవాడు అవుతాడు వీరఘాతు. అంధపంగ్వాదిగా స్మృతి అంటే సన్యాసం గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు తీసుకొని బాగా ఉన్నవాళ్ళు కర్మ చేయాలి అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అష్టపూర్వ విధే క్లుప్తే వీర అనగ్నికో గృహి. బాబు సన్యాస విధి ఉంది నాయన, నువ్వు వీర అని చెప్పావే అది గృహస్థుడికి చెప్పారు. గృహస్థాశ్రంలో ఉండి సన్యాసం అగ్నిహోత్రం వదిలిపెట్టేస్తే వాళ్ళని వీర అన్నారు. అందాదే ప్రభుత్వత్వాత్ గుడ్డివాళ్ళకి కుంటివాళ్ళకి విడిగా చెప్పారు సన్యాసం. స్వస్థానం శ్రూయతే విధి. ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉన్నారో వాళ్ళకి సన్యాస విధి వినిపిస్తోంది నాయనా అని సిద్ధాంతం చెప్తారు. ఇప్పుడు సంశయం, దీనికి అర్థం బౌద్ధరేతస్సులకు సన్యాసాశ్రమం కలదా లేదా? పూర్వపక్షి లేదు. ఎందుకనగా శృతిలో గృహస్థాశ్రమిక విధానం మాత్రమే కలదు. స్మృత్యాదుల్లో ఎచ్చదైన సన్యాసాశ్రమం వినపడినా అది గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకు చెప్పబడినంటాడు, శృతిలో లేదంటాడు. ఎందుకంటే శృతి మనకి ముఖ్య ప్రమాణం. శృతి అనుసారము స్మృతి ఉంటే స్వీకరించవచ్చు. అందుకని శృతిలో ఎక్కడైనా ఉంటే అది మిగిలిన వాళ్ళకి అంటాడు, శృతిలో లేదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం అంటాడు అపూర్వ విధి వలన సన్యాసాశ్రమం కలదు. ఇది అపూర్వ విధి. స్పెషల్ వీర అనుతి వాక్యము ఆహితాగ్ని గృహస్థుని గురించి చెప్పబడింది. ఆహితాగ్ని అంటే అది అగ్ని పేరు. అది ఎవడైతే ఆచరించట్లేదో వాడి గురించి చెప్తారు. గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకు వేరు వచనం కలదు. అందువలన అన్ని అంగములు సుఖముగా ఉన్న ఆరోగ్యవంతులకు సన్యాసాశ్రమ విధానము కలదు అని సిద్ధాంతి చెప్తారు. ఇప్పుడు దీనికి భారతీ దీక్షల వారి వ్యాఖ్య. పూర్వాధికరణములో స్వతంత్రంగా ఆత్మవిజ్ఞానం కలదు అని చెప్పింది. ఆ ఆత్మవిజ్ఞానం ఉద్ధరేతస్కాశ్రమంలో సులభం ఒకటి వలన బ్రహ్మ విద్యకు అంతరంగ సాధనము సన్యాసాశ్రమం నిరూపించబడింది. బ్రహ్మ విద్యకి శ్రద్ధ, శ్రవణమున నిధ్యాసనలు, సన్యాసం, త్యాగం, ఇవన్నీ అంతరంగ సాధనలు. అవి చెప్తారు. అప్పుడు పూర్వపక్షి అంటున్నాడు ఊర్ధ్వరేతస్కాశ్రమం లేదు, విధి వాక్యం లేదంటాడు. ఇప్పుడు అన్ని పూర్తిగా చదివితే కదా తెలిసేది. ఎక్కడో కొంచెం చదివి ఏదో ముక్కును పట్టుకుని అదే అంతా విద్య అని రాస్తే తప్పవుతుంది. అలాగే వీడు విధి వాక్యం లేదంటాడు. చాందోగ్యములో త్రయోధర్మస్కంద అని ఉంది. అంటే ధర్మానికి 3 భాగాలు. యజ్ఞం, అధ్యయనం, ప్రథమ. అధ్యయనము యజ్ఞానులు ప్రథమాశ్రం. తప ఏవ ద్వితీయాశ్రం. బ్రహ్మచార్య ఆచార్య కులవాసి తృతీయ. అది బ్రహ్మచర్యాశ్రం 3వది. తపము అంటే అది వానప్రస్థాశ్రం. యజ్ఞాధ్యయనం అంటే అది గృహస్థాశ్రమం. యజ్ఞాదుల ద్వారా ఉపలక్షితమైన గృహస్థాశ్రమము, తపస్సు ద్వారా ఉపలక్షితమైన వానప్రస్థాశ్రమం, నైష్టిక బ్రహ్మచర్యం 3వ విభాగముగా మాత్రమే తెలియబడుతున్నది. 3 వినిపిస్తాయంటాడు. తపస్సు ద్వారా కానీ సన్యాస విధానము ఉపలబ్ధమవుతలేదు.
ధర్మానికి 3 భాగాలని చెప్పాడు అక్కడ. అపూర్వార్థం ఒకటి వలన విధి యొక్క కల్పన కూడా చేయలేదు. ఇది సిద్ధాంతి అన్నాడు విధి కల్పన చేస్తాము అని, అది కూడా కుదరదు అంటున్నాడు. ఎందుకని? వీరహా వా ఏష దేవానా యో అగ్నిముద్వాసయతే, ఎవడైతే అగ్నిహోత్రం చెయ్యట్లేదో వాడు వీరహత్య చేసిన వాడు, అంటే దేవతల్ని చంపిన వాటితో సమానం. అగ్ని యొక్క ఉద్వాసన ద్వారా లక్షితమైన గృహస్థాశ్రమం యొక్క పరిత్యాగ నింద గలదు. గృహస్థాశ్రమంలో అగ్నిహోత్రం వదిలిపెడితే దాని నింద. 4 ఆశ్రమాః అని మనుస్మృతిలో చెప్పారు. ఈ స్మృతి గృహస్థ ధర్మములకు అధికారము లేని గుడ్డివారల కుంటివారల విషయము. అక్కడ సన్యాసాశ్రమం చెప్పింది. పూర్వపక్షి అంటాడు గుడ్డివాళ్ళకి కుంటివాళ్ళకి అంటాడు. ఎందులకనగా గుడ్డివానికి ఆజ్యావేక్షానుదిలో, ఆజ్యం అంటే నెయ్యి చూడడం, ప్రవృత్తి లేదు. కుంటివాళ్లకు వేది ఆహవనీయ అగ్నుల మధ్యలో 1000 అడుగులకు అధికారం లేదు. ఆహవనీయ అగ్ని, యజ్ఞ వేది వీటి మధ్యలో అడుగులు వేయాలి. అది కుంటివాడు వెళ్ళలేదు. ఒకటే కాలం ఎలా వస్తాడు? అందువలన చక్షువులు గల స్వస్థ వ్యక్తికి ఆత్మజ్ఞానమునకు ఉపయోగపడదు. ఊర్ధ్వారేత స్కాశం లేదు. అందుకని కాళ్ళు కళ్ళు సమంగా ఉన్నవాళ్ళు కర్మ చెయ్యాలి. ఈ ఊర్ధ్వరేతస్సు లేదు అంటాడు పూర్వపక్షి. అంటే సన్యాసాశ్రమం లేదంటాడు. దానికి సిద్ధాంతి చెప్తున్నాడు ఊర్ధ్వరేతస్కాశ్రమం కలదు. విధి లేకపోయినను అపూర్వార్థము ద్వారా విధిని కల్పన చేయవచ్చును. విధిని కల్పన చేయొచ్చు. వీరహత్యాదులు దోషములు కావు. ఎందుకనగా అది ఉత్సన్నాగ్ని, భార్యపోయిన నష్టాగ్ని దోస్తులకు చెప్తున్నది. భార్య పోతే వెంటనే ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఎందుకని? భార్య లేకుండా అగ్నిహోత్రం చేయకూడదు. లేకపోతే వెంటనే సన్యాసం తీసుకోవాలి. దినమేకమపిన తిష్టేత్ అనాశ్రమిస్తాను. ఏదో ఒక ఆశ్రమం ఉండాలి. ఆశ్రమం లేకుండా ఒక్కరోజు కూడా ఉండకూడదు. బ్రహ్మచర్య ఆశ్రమం, వానస్థాశ్రమం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం. మరి భార్య పోతే మరి గృహస్థాశ్రమంలోకి రాడు. వెంటనే పెళ్లి చేసుకో, అగ్నిహోత్రాది కర్మలు చెయ్యి. లేకపోతే సన్యాసం తీసుకో. అంతేగాని ఆశ్రమ ధర్మాలు చేయకుండా అలాగ ఉండకూడదు. అది శాస్త్రం. మరియు పూర్వపక్షి గుడ్డి వాళ్ళ గురించి చెప్పినది మిక్కిలి అసంగతం. ఎందుకనగా పునరవ్రతి వ్రతీవా స్నాతకో అస్నాతకో వా ఉత్సన్నాగ్నికో వా యదహరే విరజేత్ తదహరేవ ప్రవజేత్. వ్రతాలు చేయని వ్రతాలు చేయకపోయిన. స్నాతకం అంటే యజ్ఞాలు చేసిన తర్వాత చేసే స్నానం. ఉత్సన్నాగ్ని, భార్య పోయింది. అటువంటి వాళ్ళు యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవజేత్.
ఎప్పుడు వైరాగ్యం వస్తే అప్పుడే సన్యాసం తీసుకోవాలని చెప్పారు నాయన. వ్రతములు ఆచరించేవాడు వ్రతములను ఆచరించని వాడు ఎవడు చేయట్లేదు. స్నాతకుడు అస్నాతకుడు ఉత్సన్నాగిని వైరాగ్యం కలిగిన వెంటనే సన్యాసం స్వీకరించవలేను. ఇలాంటి వాక్యాలు గృహస్థాశ్రములో అధికారం లేని వారికి విధించబడినది. ఇటువంటి వాళ్ళకి గృహస్థాశ్రమం అధికారం లేదు. చక్షురాదులు గల వ్యక్తికి ఆశ్రమాంతరం కల్పన చేయడం తగదు. ఇందులకనగా జాబాల స్థితిలో ప్రత్యక్ష విధి ఉపలభ్యం. బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహీ భూత్వా వనీ భవేత్, వనీ భూత్వా ప్రవ్రజేత్. అది ముందు బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థము, తర్వాత వానప్రస్థం, తర్వాత సన్యాసం. బ్రహ్మచర్యాశ్రమం ముగించి గృహస్థాశ్రమం ప్రవేశించవలే. గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించవలే. ఆ తర్వాత సన్యసించవలను. అందువలన ఊర్ధ్వరేతస్కాశ్రము కలదనున్నది స్పష్టము. ఈ విధంగా సిద్ధాంతి చెప్పాడు. ఇప్పుడు దీనికి ఇదే అధికరణానికి రెండో ప్రకారం వర్ణన చెప్తున్నాను. ప్రథమ రకములో చెప్పిన రీతిగా ఆక్షేపం ఈ అధికరణం ఉందండి. ఇక్కడ కూడా ఆక్షేపం. సన్యాసాశ్రమం యొక్క విధిపై విచారము. సన్యాసాశ్రమంలో మొదట్లో విధి లేదన్నాడు. ఇక్కడ విధిని తీసుకుని దాన్ని విచారం చేస్తా. లోకేషణ గల పురుషుడు ఆశ్రమ సంబంధం ఉన్నవాడు బ్రహ్మనిష్ట పొందగలడా లేడా? ఇప్పుడు లోకేషణ, పుత్రేషణ, విత్తేషణ ఉన్నాయి. అటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నాడు. వాడికి బ్రహ్మనిష్ట ఉంటుందా ఉండదా? అప్పుడు పూర్వపక్షం, ఏ ఆశ్రమములో గల పురుషుడైనను ఆశ్రమ కర్మలు చేసి అవకాశము దొరకగానే బ్రహ్మచింతన చేయగలడు. దీనిలో ఏ విధమైన కష్టము లేదు. లోకకామి పురుషుడు బ్రహ్మను తెలుసుకొనలేడు అను నిషేధవశము కూడా లేదు. అందువలన అన్ని ఆశ్రమంలో బ్రహ్మనిష్ట కలుగగలదు. బ్రహ్మనిష్ట అన్ని ఆశ్రమాల్లోనూ ఉంటుంది అంటాడు పూర్వపక్షి. దాని సిద్ధాంతం, అన్ని వ్యాపారములు పరిత్యజించి అనన్య చిత్తముతో బ్రహ్మములో లీనమును బ్రహ్మనిష్ట అందరు. అటువంటిది కర్మశూరత్వము గల పురుషుల్లో సంభవం కాదు. వాటి కర్మలు చేస్తూ ఉంటాను, ఇది బ్రహ్మచింతన చేస్తానంటే కుదరదు నాయన. కర్మానుష్ఠానము కర్మత్యాగము విరోధం. కర్మలు చేస్తూ ఉంటాను, మళ్ళీ కర్మలు లేకుండా బ్రహ్మచింతన చేస్తానంటే కుదరదు. కర్మలు త్యజించిన వారిలోనే బ్రహ్మనిష్ట కలుగును. అంటే త్యాగం ఉండాలి. నువ్వు ఏ ఆశ్రమంలో అయినా ఉండు, త్యాగం అవసరం. నాది ఏది కాదు, నాకు ఏది లేదు, నాకు కావాల్సింది బ్రహ్మ అని బ్రహ్మచింతన చేస్తూ ఉండాలి. అంతేగాని అది కావాలి ఇది కావాలంటే కుదరదు అంటాడు. అది లోకకామి ఆశ్రమి బ్రహ్మనిష్టామర్హతి వా నవా యథావకాశం బ్రహ్మైవ జ్ఞాతుం అర్హత్యవారణాత్ అనన్యచిత్తదా బ్రహ్మనిష్టాసో
కర్మఠే కథం కర్మత్యాగి తదో బ్రహ్మనిష్టామరత్నేతర. లోకకామి ఒక పక్కన ఇచ్చలు ఉన్నాయి. ఏంటి? లోకేషణ పుత్రేషణ విత్తేషణ. అవి ఉంచుకుంటూ బ్రహ్మనిష్ట ఉంటుందా ఉండదా? అంటే తన పనులన్నీ చేసుకుంటాడు, గృహస్థాశ్రమ పనులన్నీ చేసుకుంటాడు, డబ్బు సంపాదిస్తాడు, పనుల పోషిస్తాడు, టైం దొరికినప్పుడల్లా బ్రహ్మచింతన చేస్తాడు, అలాగా బ్రహ్మజ్ఞానం పొందుతాడు ఉంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి చెప్తాడు, అనన్య చిత్త, చిత్తము ఇంకొక చోట ఉండకూడదు, బ్రహ్మనిష్టలోనే ఉండాలి. అది కర్మఠే కథం. కర్మలు చేసేటువంటి వాడికి ఈ బ్రహ్మనిష్ట కుదరదు ఆయన. కర్మత్యాగి తతో బ్రహ్మనిష్టామరతి నిద్ర. కర్మలు పూర్తిగా వదిలిపెట్టేయాలి, అప్పుడే బ్రహ్మనిష్ట కుదురుతుంది అంటారు. పుణ్యలోకముల అభిలాష ఉన్న పురుషుడు, లోకేషణ అంటే ఇక్కడ పుణ్యలోకాలు అన్నాడు. అంటే కర్మ చేసి స్వర్గము, బ్రహ్మలోకము, ఉపాసన ఇలాంటివి చేసి పొందడం. బ్రహ్మజ్ఞానం పొందగలడా లేడా అది సత్యం. అవకాశం దొరికినప్పుడు అతడు కూడా బ్రహ్మజ్ఞానం పొందగలడు. పుణ్యలోకముల అభిలాష ఉన్న పురుషుడు సన్యాసేతర ఆశ్రమంలో ఉన్నను బ్రహ్మజ్ఞానముకు అధికారి అంటాడు. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి బ్రహ్మజ్ఞానం కలుగుదని ఎక్కడ చెప్పలేదంటాడు వాడు, శాస్త్రంలో లేదంటాడు. అందుకని అంటే గృహస్థాశ్రమంలో ఉండి ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించారో వాళ్ళు అన్నీ త్యజించి ఎల్లప్పుడూ బ్రహ్మచింతనలో ఉండేవారు. అలాగా చాలా మంది సన్యాస గృహస్థుల్ని మనం చూసాం. అందుకని చెప్తున్నాడు, అనన్య చిత్తముతో బ్రహ్మములో లీనమును బ్రహ్మనిష్ట కర్మఠునిలో కుదరదు. కర్మలు చేస్తూ ఉంటాను, రోజుల్లో బ్రహ్మచింతన చేస్తా అంటే కుదరదు. కర్మలు జయించిన వాడే బ్రహ్మనిష్టకు అధికారి, వానికన్నా భిన్నమైన వానికి అధికారము లేదు అని చెప్పాడు. ఇప్పుడు భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షం, త్రయో ధర్మస్కందా, ధర్మానికి 3 భాగాలు. యజ్ఞం, అధ్యయనం, ప్రథమ. యజ్ఞము, అధ్యయనము, గృహస్థాశ్రమం. తపైవ ద్వితీయ. వనప్రస్థానానికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. బ్రహ్మచర్య ఆచార్యుల వాసి తృతీయ. బ్రహ్మచర్యం పాలిస్తూ గురువుల దగ్గర ఉండేవాడు బ్రహ్మచారి. ఈ స్థలములో ఆశ్రముల అధికారము చెప్పి సర్వే ఏతే పుణ్యలోకా భవంతి, ఇవన్నీ చేసేవాళ్ళు పుణ్యలోకాలకు పోతారని చెప్పారు. అంతేకాని వాళ్ళకి బ్రహ్మజ్ఞానం దొరుకుతుందని చెప్పలేదు. ఈ 3 ఆశ్రమస్తులు చెప్పినా ధర్మం వలన పుణ్యలోకములకు పోదు. ఆశ్రమములు ధర్మములు అనుష్ఠించే వారికి పుణ్యలోకములు చెప్తారు. బ్రహ్మ సంస్థ అమృతత్వమే. అంటే నిరంతరము బ్రహ్మచింతన చేసేవాడు సాధనము ద్వారా బ్రహ్మనిష్టను ప్రతిపాదించాడు. సాధన ఏమిటి? బ్రహ్మచింతన. బ్రహ్మనిష్ట పుణ్యలోకముల అభిలాష గల ఆశ్రములో సంభవము అంటాడు. ఈ బ్రహ్మనిష్ట మిగిలిన ఆశ్రమంలో కూడా సంభవం. వారు కూడా ఆశ్రమ ఉచిత కర్మలు అనుష్ఠించి ఎవరైతే
గృహస్థాశ్రమంలో ఉండి బ్రహ్మజ్ఞానాన్ని పొందారో వాళ్ళు కర్మలు చేయలేరు. అన్ని వదిలిపెట్టి బ్రహ్మచర్యం చేసేవారు. అవకాశానుసారం బ్రహ్మనిష్ట పొందగలరు అంటాడు కర్మలు చేసుకుంటూ. లోకకామే బ్రహ్మ నజానీయాత్ అనే పుణ్యలోకం గలవాడు బ్రహ్మనిష్ట చేయవద్దు అని నిషేధ వాక్యం కూడా లేదు. నీకు లోకాలు కావాలి కనుక నీవు బ్రహ్మనిష్ట నువ్వు చేయక్కర్లేదని చెప్పలేదంటాడు. ఇప్పుడు మనసు ఎక్కడ ఉంటే, కోరిక ఎక్కడ ఉంటే మనిషి అక్కడికి పోతాడు, మనసు అక్కడే ఉంటుంది. మరి నీకు కావాల్సింది లోకాలు, స్వర్గలోకము బ్రహ్మలోకము. అక్కడ ఇచ్చి ఉన్నప్పుడు మరి బ్రహ్మప్రాప్తికి ఇచ్చి ఎక్కడ ఉంటుంది? రెండు ఒకసారి కుదరవు, ఏదో ఒకటే చెయ్యగలవు. అందుకని వాడంటాడు అన్ని ఆశ్రమాల్లో బ్రహ్మనిష్ఠకి అధికారం ఉంది అంటాడు. ఎవడు? పూర్వపక్షి. అన్ని వ్యాపారములు త్యజించి అనన్య చిత్తముతో బ్రహ్మములో సమాప్తిని పొందుటను బ్రహ్మనిష్ఠ అందు. అందుకని ఏమి చెప్పారు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతసిద్ధయే యతతామభిసిద్ధానాం కశ్చిన్నాం వేత్తి తత్వ. ఎవడో నూటికి కోడికి ఒకడు వస్తాడు, బయలుదేరతాడు. ఏమిటి? నాకు బ్రహ్మనిష్ట కావాలని. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే, ప్రయత్నం చేస్తాడు. యతతామపి సిద్ధానాం, అలాగ ప్రయత్నం చేసే వాళ్ళల్లో 100 మంది ఉండే 1000 మంది. ఎవడికో ఒకడికి నేను దొరుకుతానంటాడు. కశ్చిన్మాం వేత్తి తత్వత, ఒకడికో ఇద్దరికో బ్రహ్మజ్ఞానం వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ అంటే ఆ మార్గంలో ఉన్నారు, పూర్తిగా మార్గాన్ని పూర్తి చేయలేదు. లేకపోతే మధ్యలో బహిర్ముఖులు అయిపోతూ ఉంటారు. హాస్పిటల్ కడతాం, స్కూల్ కడతాం, వాడికి సేవ చేస్తాం, వీడికి చేస్తాం అని. అందుకని ఇది మిత్రాణం ఉపజాయతే అన్నారు. యావత్ ప్రపంచంలో ఎంతమంది బ్రహ్మజ్ఞానానికి పాటుపడుతున్నారో వాళ్ళల్లో 2కో 3కో మాత్రమే జ్ఞానం కలుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ మార్గంలో ఉంటారు, లేకపోతే మార్గం తగ్గిపోతారు. అందుకని అనని చిత్తముతో బ్రహ్మములో సమాప్తిని పొందడం బ్రహ్మ. ఆ బ్రహ్మనిష్ట కర్మలు చేయవారి కుదరదు. ఇందులో కనుక కర్మానుష్ఠానము కర్మత్యాగము పరస్పరం విరోధం. కర్మలు జయించడానికే బ్రహ్మనిష్టలో అధికారము. పూర్తిగా అన్నీ వదిలిపెట్టేసేసి నిరంతరము బ్రహ్మచర్యం చెయ్యాలి. లేకపోతే మనసు శుద్ధి కాదు. మనసు శుద్ధి కాకపోతే వివేకము వైరాగ్యము రాదు. వివేకము వైరాగ్యము రాకపోతే బ్రహ్మనిష్ట కుదరదు. అది ఈ వాటికి ఇంత చాలే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి. ఓం